చేతులు గలవా రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానం దిన యొక్క సాయంత్రం వేళ సమయంలో దేవుని యొక్క నూతనమైన అభిషేకమును మన జీవితంలో మనం ప్రార్థన చేస్తున్న అనేకమైన విషయాల్లో విడుదల, ముయ్యబడిన అనేకమైన మార్గములు తెరవబడుటకు దేవుని యొక్క వాక్యములో ఇవ్వబడిన ఒక చాలా ప్రాముఖ్యమైన సూత్రమును మనం ఈ యొక్క రాత్రి సమయంలో నేర్చుకున్న వారే మనం తీర్చబడదాం. చాలా విషయాల కొరకు మనము అనేకమైన సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ అనేకమైన సంవత్సరముల నుండి వేచి ఉన్న వారమై ఉంటామేమో. కొన్ని కార్యాల్లో దేవుడు మనకు విడుదల ఇవ్వాలని, కొన్ని కార్యాల్లో దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలని, కొన్ని మార్గములు దేవుడు మనకు తెరవాలని మన ఆశతో మనం వేచి ఉన్నామేమో. అయితే ఈ రాత్రి వేళ సమయంలో దేవుని యొక్క వాక్యములో అనేకమైన సూత్రములు దేవుడు పెట్టి ఉన్నాడు. అనేకమైన సిద్ధాంతములు దేవుని యొక్క వాక్యములు ఉన్నాయి. వాటికి మనము లోబడినప్పుడు, లేకపోతే వాటిని మనం చేసినప్పుడు, వాటిని మనం గ్రహించినప్పుడు ఆ దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తి విధమైన లేకపోతే శక్తితో కూడిన కార్యములు మన జీవితములో మనం అనుభవించగలుగుతాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా 40వ కీర్తన 9వ వచనం నుండి 9-10 వచనాలు చదవడానికి దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవలసిందిగా కోరుతున్నాం. Psalms 40 verse 9 and 10. 40వ కీర్తన 9-10 వచనాలు మనం చదువుతున్నాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడవలసిందిగా కోరుతున్నాం. ఎస్. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు, లేకపోతే మనకు కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ 3 కూడా ఒకే విషయాన్ని అది చెప్తుంది. వెల్లడి చేయుట, ప్రకటించుట, ఊరక ఉండకుండా, అంటే మౌనిగా లేకపోతే ఊరక ఉండకుండా. ప్రకటించుట, డిక్లేరింగ్. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మనం మాట్లాడుతున్న విషయము, మనం ఒక సూత్రాన్ని మనం నేర్చుకుంటామని చెప్పాం. ఆ సూత్రం ఏమనగా డిక్లేరింగ్, ప్రకటించుట. ఇంకో వర్డ్ ఏంటంటే అక్కడ వెల్లడిపరచుట. మన యొక్క జీవితాల్లో మనం కొన్నిసార్లు మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తుంటాం. దేవా, ఈ మార్గం నా కొరకు తెరవబడాలి, ఈ మార్గం నా కొరకు తెరవబడాలి, ఈ కార్యం నా జీవితంలో జరగాలి అని మనం ప్రార్థన చేస్తుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం గ్రహించగలుగుతాం ఏంటంటే దేవునికి మన ఎడలన్న ఉద్దేశములు అవి సమాధానకరమైనవి. దేవుడికి మన ఎడలన్న ఉద్దేశములు అది ఆశీర్వాదకరమైన ఉద్దేశములు. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు గనక ఆయనకి మన ఎడలున్న ఆలోచన, ఆయనకి మన ఎడలున్న తలంపు, ఆయనకి మన ఎడలున్న ఉద్దేశం ఎప్పుడు కూడా అది సమాధానకరమైనది, అభివృద్ధికరమైనదే. ఆయన గతించిన 2-3 వారాల ముందు మనం నేర్చుకున్నాం అనుకుంటా. ఆయన మన తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు గనక, ఆయన మన తండ్రిగా ఉన్నాడు గనక ఆయనకి మన ఎడలున్న ఉద్దేశములు ఎప్పుడు కూడా నాశనకరంగా ఉండవు. అయితే మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని యొక్క సన్నిధానంలో, దేవా ఈ మార్గం నా కొరకు తెరవబడాలి, ఇది నా జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకొక వైపు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితం ఏం చేయబడాలి? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, విడుదల పొందిన జీవితంగా తీర్చబడాలి అనేది దేవుని యొక్క ఆశ. కానీ ఆ దేవుని యొక్క ఆశ, ఆ దేవుని యొక్క చిత్తం, మనం ఆశించుచున్నది దేవుని యొక్క చిత్తం
అద్భుతమైనది మన జీవితంలో నెరవేరడానికి ఒక్క చిన్న స్టెప్, ఒక చాలా చిన్న స్టెప్ కాదు, ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యం బ్యాలెన్స్లో ఉండిపోయింది. అదేంటంటే మనం ఏం చేయాలంటే విశ్వాసముతో మనం ఏం చేయాలి, దాన్ని ప్రకటించిన వారై తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. యూ నీడ్ టు స్టార్ట్ డిక్లేరింగ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యములు నువ్వేం చేయాలి, ప్రకటించడం ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము తల్లి గర్భములో రూపింపబడక ముందే, లేకపోతే భూమికి పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేశాడంట, మన ప్రతి దినమును దేవుడు ఏం చేశాడంట, లెక్కించాడు. దేవుడు మన ప్రతి దినం లెక్కించిన వాడు. ఆయన ప్రతి దినము మన జీవితంలో ప్రతి దినమును కూడా ఆయన ఆశీర్వాదకరంగానే చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా మన దుఃఖంలో, సమస్యలో, వేదనలో, కష్టంలో, నష్టంలో ఉండాలని కాదు. కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశం, ఈ లోకంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయండి. ఒకటి దేవుని యొక్క ఉద్దేశం ఉంది, ఒకటి నా ఉద్దేశం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరు పీక పట్టుకొని ఆయన ఉద్దేశం జరిగించేవాడు కాదు. ఆయన సర్వంపై శక్తి గలవాడు. హీస్ అ సోవరీన్ లార్డ్. ఆయన ప్రతిదానిపై అధికారం గలవాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఏ విధమైన అడ్డు లేదు. అయినప్పటికీ ఆయన ఏం చేయట్లేదంటే, ఆయన చిత్తమును మన మీద బలవంతంగా ఆయన జరిగించట్లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చిత్తముతో పాటు మనం ఏకుభించుటకు ఆయన ఏం చేస్తున్నాడు, వేచి ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం విజ్ఞాపన చేస్తున్నాడు, మన చిత్తమును తండ్రి యొక్క చిత్తముతో ఆయన ఏం చేస్తున్నాడు, ఏకపరచుచున్నాడు. అయితే నీ యొక్క నా యొక్క జీవితంలో మనం అడుగుతుంది, మనం వేచి ఉన్నది, మనం దేవుని యొక్క సన్నిధానంలో గోజాడుతున్న విషయాలు చాలా కూడా దేవుడు ఆల్రెడీ స్టాంప్ వేస్తాడు. దేవుడు ఆల్రెడీ సంతకం పెట్టేశాడు. ఎందుకు నీ యొక్క నా యొక్క జీవితంలో ఇంకా జరగట్లేదంటే, నువ్వేం చేయలేదంటే, ఇప్పుడు వరకు నువ్వేం చేయలేదంటే, నీ ప్రకటన ప్రకటించలేదు. ఒకటే మిస్సింగ్, ఒకటే అక్కడ తక్కువైంది. అదేంటంటే విశ్వాసంతో నువ్వేం చేయలేదంటే, నువ్వు ఇంకా పలకడం ప్రారంభించలేదు. క్రైస్తవ జీవితంలో హృదయంలో నమ్మడం మాత్రం కాదు, కానీ పలకడం, నోటితో పలకడం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అని మనం గమనించాలి. అంటే ఒక వచనాన్ని మనం చదువుదాం. మన ఇక్కడ ఉన్నామంటే ఆ వచనం వల్ల మనం ఇక్కడ ఉన్నాం. ఈ ఒక పదంలో చెప్పాలంటే మానవ జాతిలో రక్షింపబడిన లేకపోతే సమస్త మానవ జాతికి చాలా ప్రాముఖ్యమైన వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అందరికీ బాగా తెలిసింది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఎలా రక్షింపబడతాం? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించి, మన హృదయంలో మనం విశ్వసించాం, మన హృదయంలో మనం నమ్మాం, హృదయంలో మనం అంగీకరించాం. నేను పాపినని, యేసు ప్రభువారు నా కొరకు మరణించాడని, నాకు యేసు ప్రభువారు నాకు కావాలని నేను హృదయంలో నమ్ముతున్నాను. అది సరిపోదు. నెక్స్ట్ నేను ఏం చేయాలి? నా నోటితో నేనేం చేయాలి? ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? ఈ యేసు ప్రభు నా దేవుడుగా, నా రక్షకుడుగా నేనేం చేయాలి? నేను ప్రకటించినప్పుడు, వెన్ ఐ గివ్ ద డిక్లరేషన్ ఐ బికమ్ సేవ్డ్. నేను ఎప్పుడైతే ఆ ప్రకటన చేస్తున్నానో నేనేం చేయబడుతున్నానంటే రక్షింపబడిన వాడై తీర్చబడుతున్నాను. ఏ నిమిషం అయితే నువ్వు ఆ ప్రకటన చేస్తున్నావో ఆ నిమిషంలో నువ్వేం చేయబడుతున్నావు అంటే రక్షింపబడతావు. అంటే ఎంత గొప్పదండి మన దేవుడు మన నోటికి ఇచ్చిన శక్తి. ఒక వ్యక్తి లేకపోతే ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ, నేను ఈ పురుషుడిని ఈ స్త్రీని నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటే సరిపోదు. వివాహంలో ఏం చేస్తారంటే, అందరి మధ్యన ఏం చేస్తారంటే, ఈ పురుషుడు ఈ స్త్రీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రకటన, ది గివ్ ఎ డిక్లరేషన్. అందరి ముందు ఏం చేస్తారు? ప్రకటిస్తున్నారు. ఈ వ్యక్తిని నేనేం చేస్తున్నాను? నా భర్తగా, నా భార్యగా నేనేం చేస్తున్నాను? స్వీకరిస్తున్నాను. అందరి ముందు ప్రకటించినప్పుడు అది ఏమవుతుందంటే, అది ఒక లీగల్, లేకపోతే అది ఒక నిజమైన వివాహంగా మనం అందరూ ఏం చేస్తామంటే దాన్ని చూడడం ప్రారంభిస్తాం. అంటే వాళ్ళ హృదయంలో ప్రేమ ముందుంచి లేదా అంటే ముందుంచి ఉంది, కానీ చాలా ప్రాముఖ్యం ఏంటంటే
ఏం చేయాలి? అక్కడ ఒక ప్రకటన, దేర్ ఇస్ ఎ డిక్లరేషన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో అనేకమైన మార్గములు తెరవబడ్డానికి, గొప్ప కార్యములు మన జీవితంలో మనం చూడడానికి మనం ఏం చేయడం ప్రారంభించాలంటే ప్రకటించడం ప్రారంభించాలి. అంటే మనకి ఇష్టానుసారంగా ప్రకటించమని కాదు నేను చెప్పేది. అంటే ఇంటికి వెళ్ళి ఈరోజు నా బీరువాలో 50,000 ఉంటాయి, లేకపోతే నా పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయి అని ప్రకటించమని నేను చెప్పట్లేదు. నేను చెప్పింది ఏమిటంటే, నువ్వు ఏది ప్రకటించాలి తెలుసా? మన దేవుడు ఆమోదించింది నువ్వేం చేయాలంటే ప్రకటించడం ప్రారంభించాలి. అది ఎవరు గ్రహించగలుగుతారు? దేవుడు ఏం ఆమోదించాడు, ఏం ఆమోదించలేదు అని ఎలా తెలుస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడగాల, అయ్యా ఈ దేవుడు ఆమోదించాడా లేదా? అవసరం లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు నడుచుచున్నప్పుడు, నీ జీవితమే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు నీకు తేటగా తెలుస్తుంది ఏది దేవుడు ఆమోదించాడు, ఏది దేవుడు ఆమోదించలేదు. దేవుడు ఆమోదించిన దాన్ని నువ్వు ప్రకటించడం ప్రారంభించినట్లయితే అది నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుడి లోకములో, దేవుడు చాలా కార్యాలు ఈ లోకంలో దేవుడు తన మట్టుకు తను చేసుకోగలుగుతాడండి. చేయలేడండి? దేవుడు మానవుడు యొక్క ఏ ఇన్ఫ్లుయెన్స్, ఏ ప్రభావమా కరెక్ట్నా, ఏ ప్రభావం లేకుండా దేవుడు ఏం చేయగలుగుతాడు? లోకంలో అన్ని కార్యాలు దేవుడు చేసుకోగలుగుతాడు. కానీ దేవుడి లోకంలో కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని విధానాన్ని ఆయన పెట్టాడు. ఒక విధానం ఏం పెట్టుకున్నాడంటే, ఈ లోకంలో నేను ఏమి జరిగించాలన్నా నేను ఎలా జరిగిస్తానంటే, నేను సృష్టించిన నా సృష్టి ద్వారా నేను జరిగిస్తాను, కానీ నేను నేరుగా ఇన్వాల్వ్ అయి నేను చేయను. ఏదన్నా దేవుడు ఏం చేశాడు? తన ప్రజల ద్వారా దేవుడు జరిగించాడు. ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటికి నడపడానికి దేవుడు ఏం నేరుగా దిగి వచ్చి ఇస్రాయేల్ ప్రజలు నడిపించలేడా? లేదు. దేవుడు దాని కొరకు ఏం చేశాడంటే తన దాసుడైన మోషేని ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఈ లోకంలో ఏ కార్యం చేయాలనుకున్నా, నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి, నీ ప్రాంతాన్ని దేవుడు మార్చడానికి, నీ బంధువులను దేవుడు మార్చడానికి, నీ భర్తని, నీ భార్యని, నీ యొక్క పరిస్థితులు మార్చడానికి దేవుడు నేరుగా దిగి వచ్చి దేవుడు చేశాడు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆయన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచిదండి అది. అది గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు నేరుగా అన్నీ చేసుకోవడం ప్రారంభిస్తే మనకి ఏం లేదంటే ఏం పని లేదు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏమనగా, మనకు విలువ, మనకి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన ఏం చేస్తాడంటే మనము ఆయన కార్యాలు చేయడం, మనం ఆయన పని చేయడం, ఆయన ఏం చేయాలి చూడాలని ఆశించుచున్నాడు. ఆయన ఏమి ఎలా చేసినా ఏం చెప్తాడంటే, డైరెక్ట్గా నా దగ్గరికి రాకండి రా, మీరేం చేయండి, నా కుమారుడు అక్కడ ఉన్నాడు, నా కుమార్తె అక్కడ ఉన్నది, వాళ్ళ ద్వారా నేనేం చేస్తాను. అంటే దేవుడి లోకంలో చాలా కార్యములు దేవుడు మనం చెయ్యపోతే ఈ లోకంలో కొన్ని కార్యాలు జరగవు. అంటే నేను గర్వాన్ని కొరకు చెప్పట్లేదండి, అమ్మో అంటే నేను లేకపోతే అది ఆ ఉద్దేశం కాదు. మనం చేయకపోతే దేవుడు ఇంకోళ్ళని వాడుకుంటాడు. కానీ నేను చెప్పే ఉద్దేశం అనగా, ఈ లోకంలో చాలా కార్యాలు దేవుడు మన ద్వారా దేవుడు చెయ్యాలని తీర్మానించుకున్నాడు. దేవుడు అనుకోండి, ఈ వ్యక్తి ద్వారా నేను ఇలాంటి కార్యం నేను చేసి తీరుతాను. దాంతో నువ్వు ఏకూపించగలిగినట్లయితే, తండ్రి యొక్క మనసుతో నువ్వు ఏకూపించగలిగినట్లయితే, దేవుడు నీవు నేను ఎలాంటి వారు అయినప్పటికీ మన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే కార్యములు జరిగిస్తాడు. అయితే అదే విధంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో మనం ప్రార్థన చేస్తున్న విషయాలు, మనం ప్రార్థన చేసాం, మన ప్రార్థన చేస్తానికి దేవుడు ఎస్ చెప్పాడు. కానీ అది మన జీవితంలో అది జరగాలి అంటే, దాన్ని మనం అనుభవించాలి అంటే, ఆ నెక్స్ట్ స్టెప్ ఎవరిది ఉందంటే మనది. ఏంటో తెలుసా? మన యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ప్రకటించుట. గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నన్ను స్వస్థపరచనప్పుడు యేసుప్రభు నిన్ను స్వస్థపరచగలుగుతానని నువ్వు విశ్వసిస్తున్నావా? ఎస్. అప్పుడు ఏమన్నానంటే, ఈ డిక్లరేషన్ బట్టి, నువ్వు చేసిన ఈ ప్రకటన బట్టి నేనేం చేస్తానంటే, ఈ విశ్వాసమును బట్టి, అంటే నువ్వు చూపెట్టిన ఈ విశ్వాసం, అంటే నువ్వు చెప్పిన ఈ మాటను బట్టి నేనేం చేస్తున్నాను? నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు ఇచ్చిన ఈ సాక్ష్యమును బట్టి నేనేం చేస్తున్నాను? నా సంఘం నేను స్థాపించబోతున్నాను.
మన యొక్క డిక్లరేషన్, మనం పలికే మాట దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథం, బైబిల్ ఉన్నవారు అందరూ దయచేసి తీయండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతలు 18:21 వచనాన్ని చదువుతాం. దయచేసి బైబిల్ ఉన్నవారు అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీరు చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశములు. జీవము మరణము దేని వశము? నాలుక వశం. ఈ లోకంలో రెండే రెండు కార్యాలు ఉన్నాయి, రెండే రెండు శక్తులు ఉన్నాయి. జీవమైన దేవుని యొక్క శక్తి, మరణమైన సాతాను యొక్క శక్తి లోకంలో ఉన్నాయి. నువ్వు ఎవరితో ఏకూపిస్తున్నావు? నువ్వు ఎవరి యొక్క మాటకు, ఎవరి యొక్క ఆమోదముకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎస్ చెప్తున్నావు. మన యొక్క ఈ పార్లమెంట్లో కానీ మన యొక్క సెషన్స్లో, అంటే మన యొక్క గవర్నమెంట్ యొక్క సెషన్స్లో, ఈ పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళు ఏదన్నా బిల్లు ఆమోదించక ముందు వాళ్ళు ఏమడుగుతారంటే, ఈ బిల్లుకి ఆమోదం పలుకుతున్న వారు ఎస్ అన్నప్పుడు దానికి ఆమోదం పలికిన వాళ్ళందరూ ఏమంటారంటే ఎస్ అంటారు. ఆమోదం పలకలేని వాళ్ళందరూ ఏమంటారంటే నో అంటారు. నీ యొక్క జీవితంలో సాతానుడు వాడొక్క ఆమోదం నీ జీవితంలో వాడు ఇస్తున్నాడు. లేకపోతే వాడొక్క ఏమంటారు లా, లేకపోతే ఒక కార్యాన్ని నీ జీవితంలో జరగాలని వాడు ఆశిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరిగించాలని ఆశించుచున్నాడు. నువ్వు ఎవరితో ఏకూపించుచున్నావు అనేది విషయం. సాతానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు మించి వాడు వెళ్ళలేడు. సాతానుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేడండి. సాతానుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడు. ఎప్పుడన్నా సాతాను దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళడు. వాడికి అంత ధైర్యం లేదు, వాడికి అంత శక్తి లేదు. వాడు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తాడంటే మనకు వ్యతిరేకంగా వెళ్తాడు. సాతాన్ని ఏదైనా తోటకి వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి దేవుడిని శోధించడానికి ప్రయత్నించడం లేడు. వాడు ఎవరిని శోధించాడంటే అవరు శోధించాడు. వాడు లోకంలో యేసుప్రభుని శోధించినప్పుడు యేసుప్రభు వారు ఎలా ఉన్నాడు? 100% మానవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే సాతాను యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. కానీ సాతానుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే మన దగ్గరకు వస్తాడు. వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దేవుడితో పోరాడే శక్తి వాడికి ఎప్పుడు లేదు. అండ్ ఎప్పుడు తప్పు అర్థం చేసుకోగలిగిందండి, దేవుడికి సాతానికి జరిగే పోరాటం లేదు. చాలామంది ఏమనుకుంటే ఇది దేవుడికి సాతానికి మధ్యన జరిగే పోరాటం లేదు. దేవుడు సర్వశక్తి గలవాడు. దేవుడు ఆయన 2 వేలు కలిపి క్యారం బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్లు సాతాను కొడితే వాడు భూమిలో 4 కార్నర్లు కొట్టుకొని వస్తాడు. దేవుడికి సాతానికి మధ్యన పోటీ లేదు. వాడు ఏం చెయ్యాలన్నా వాడు ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకురావాలంటే పైన ఆ దేవుడి దగ్గర పర్మిషన్ లేకుండా వాడు ఎవరిని ఏమీ చేయలేడు. వాడు చెడు ఏది చేయడానికి కూడా వాడు ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా అనుకోద్దండి అమ్మో దేవుడికి సాతానికి మధ్యన జరుగుతున్న పోరాటం, అక్కడ పోరాటం లేదు. ఎక్కడ పోరాటం ఉంది తెలుసా? సాతానికి మనకి మధ్యనే పోరాటం ఉంది. వాడు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళాడు కనుక వాడు ఎవరితో పోరాడతాడంటే ఆయన బిడలైన మనతో పోరాడతాడు. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేరకుండా మన యొక్క జీవితంలో నిరుత్సాహమైన ఆలోచనలు, నిరుత్సాహమైన తలంపులు, కలహమైన ఆలోచనలు తీసుకొస్తాడు. మనం వాడి యొక్క ఆలోచనకి ఎస్ చెప్పినప్పుడు మన జీవితంలో ఎవరి చిత్తం, ఎవరి ఉద్దేశం, ఎవరి ఆలోచన నెరవేరుతుందంటే ఈ దుష్టుడైన అపవాది యొక్క ఆలోచన నెరవేరుతుంది. నీ నోటికి ఏముందంటే జీవముకు మరణము నీ నోటి వశం. పోయిన వారమైనా నేర్చుకున్నాం, దాని ముందు వారం నేర్చుకున్నాం. మన స్తుతులపై ఎవరు ఆసీనుడు అవుతారు? దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మన స్తుతులైన సింహాసనం మీద ఎవరు ఆసీనుడు అవుతాడు? దేవుడు ఆసీనుడు అవుతాడు. దేని మీద? యేసుప్రభు వారు మన దేవుడు దేని మీద ఆసీనుడు అవుతాడు? స్తుతి స్తోత్రం అనే సింహాసనం మీద. అయితే మనం అపరాధములు చెప్పి, లేకపోతే మనము కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు, మనం నిందలు వేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఆ సింహాసనం మీద ఎవడు ఆసీనుడు అవుతున్నాడు? సాతానుడు ఆసీనుడు. అదేవిధంగా మనం దేవుని యొక్క ఉద్దేశంతో, దేవుని యొక్క ఆలోచన మనం ప్రకటించకుండా,
చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏం ప్రకటిస్తాం అంటే నా కుటుంబం ఇంతేనండి, నా బిడ్డల జీవితం ఇంతేనండి, నీ బతుకు ఇంతేరా, నీ జీవితం ఇంతేరా, నీ చదువు ఇంతేరా, నా భర్త ఇంతే, మా ఆర్థిక పరిస్థితి ఇంతే, మా కుటుంబ రాత ఇంతే అని నువ్వు ప్రకటించొచ్చినప్పుడు నువ్వు ఎవరి యొక్క మాటకు ఆమోదం పలుకుతున్నావు తెలుసా? దుష్టుడైన యొక్క మరణం యొక్క అధికారి అయిన ఈ సాతాను యొక్క మాటకు నువ్వు ఎస్ పలుకుతున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసమైన మాటను పలకడం ప్రారంభిస్తావో, దేవుని యొక్క మాటను వెల్లడిపరచడం ప్రారంభించినప్పుడు, నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యములు వెల్లడిపరచడం ప్రారంభించినప్పుడు ఏం చేయగలుగుతావంటే దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. జోవెల్ చాప్టర్ 3:10. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఇంగ్లీష్ బైబిల్ అంటది, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. దేవుడు అంటున్నాడు, బలహీనమైన వాడిని చూచి దేవుడు ఏమన్నాడంటే నువ్వేం చెప్పాలి? నేను బలవంతుడును అని ప్రకటించడం ప్రారంభించు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో బలహీనతను మనం చూసినప్పుడు మనకి ఏం గుర్తు వస్తుంది అంటే మన బలహీనతే మనకు గుర్తు వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బలహీనమైన నీ స్థితిలో నువ్వు ఏమని ప్రకటించడం ప్రారంభించాలి? నేను బలవంతుడను. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క జీవితంలో అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు అప్పుడు ఎలా పలకగలుగుతావు? అటువంటి మాట నువ్వు ఎప్పుడు పలకగలుగుతావు అంటే నీకు ఏం చేసినప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు. నా ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఇది, నా ఎడల ఉన్న దేవుని యొక్క ఆలోచన ఇది, నా కుటుంబం ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఇది. చాలాసార్లు సాతాను యొక్క ఆలోచన మనం నమ్మేస్తాం, సాతాను యొక్క తలంపుల మనం నమ్మేస్తాం. ఇది ఎప్పుడు జరిగేది కాదు. కొన్ని కుటుంబాలు ఇంతే, కొన్ని జీవితాలు ఇంతే, కొన్ని బతుకులు ఇంతే, కొంతమంది పరిస్థితి ఇంతే. అది గొప్ప అబద్ధము. అది నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన కాదు. ఇది ఇంతే అనే పరిస్థితి దేవుని యొక్క డిక్షనరీలో లేదు. అది ఇంతే అనే పరిస్థితి ఓన్లీ సాతాను యొక్క మాట, ఆలోచనే ఉన్నది. నువ్వు ఎవరి యొక్క మాటకు ఆమోదం పలుకుతున్నావు? నీ యొక్క జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎవరి మాటకి నువ్వు ఆమోదం పలుకుతున్నావు? ఎవరి మాటకు నువ్వు సరే అంటున్నావు? నువ్వు జీవమైన మాటలు నీ నోటితో నువ్వు పలుకుతున్నావా? నీ బిడల ఎడల, నీ కుటుంబ జీవితం ఎడల, నీ వ్యాపారం ఎడల, నీ ఉద్యోగం ఎడల, నీ భవిష్యత్తు ఎడల, నీ మానసికమైన పరిస్థితి ఎడల, నీకున్న సమస్తం ఎడల నువ్వు దేవుని యొక్క విశ్వాసకరమైన మాట నువ్వు పలకగలిగినట్లయితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన యొక్క ఉద్దేశకరమైన, ఆలోచనకరమైన, లేకపోతే ఆయన ఉద్దేశములు నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని దేవుడు ఆశించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయడం ప్రారంభించాలంట? ప్రకటించుట. దేవుని యొక్క ఆ మాటలు మనం ఏం చేయాలి? విశ్వాసముతో మనం ఏం చేయాలి? పలకడం ప్రారంభించాలి. మనందరికీ బాగా తెలిసిన ఒక వచనం, యేసుప్రభువు వారు చెప్తున్న మాట, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయ
బడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా ఏం జరుగును అందరూ వింటున్నారండి? ఏం జరుగును? తాను చెప్పినది జరుగునని. అంటే అక్కడ విషయం పర్వతాలు తీసుకెళ్ళి సముద్రంలో ఏమంటే మీరు రేపు తీసుకెళ్ళి ఈ పర్వతం మా ఇంటికి ఇబ్బందిగా ఉంది, గాలి రావట్లేదు కనుక ఈ కొండ తీసి సముద్రంలో వేసేద్దాం, అది కాదు ఉద్దేశం. ఆ ఉద్దేశం అనగా ఈ కొండను తీసి నీటిలో సముద్రంలో వేయమనే ఉద్దేశం ఎవరికి కూడా ఏం రాదు, అటువంటి ఆలోచన ఎవరికి రాదు. దేవుడు అంటాడు అటువంటి ఒక పరిస్థితి వచ్చినా నువ్వేం చేయగలుగుతావు అంటే నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఏమవుతుందంటే నీ జీవితంలో జరుగుతుంది. పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఎంతమందికి పాత విశ్వాసాలకి అయితే గుర్తుంటుంది. ఒక మామగారు అంటే ఈ చర్చికి వెళ్ళి వాక్యం విన్నారంట, పాస్టర్ గారు చెప్పిన వాక్యం విన్నారంట. ఏంటంటే యేసుప్రభు వారు చెప్పారు, నీకు విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతుందని ఆ మామగారు విన్నారంట. మామగారు ఇంటికి వెళ్ళి మామగారు ఇంటికి ఎదురుగా ఒక కొండ ఉందంట. మామగారు చాలా బాధతో ఈ కొండ ఉంది, కొండ పోవాలని చెప్పి మామగారు ఏం చేశారంట, కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు. యేసయ్యా నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నేను కళ్ళు తెరిచిన వెంటనే ఈ కొండ ఏం చేయాలి, వెళ్ళి సముద్రంలో ఉండాలని ప్రార్థన చేసిందంట. కళ్ళు తెరిచేగానే ఇంకా ఎక్కడ ఉంది, కొండ ముందే. అప్పుడు అన్నదంట, నాకు తెలుసులే, కళ్ళు తీసిన కొండ ఎక్కడే ఉంటుందో నాకు తెలుసులే, నేను అనుకున్నానులే ముందే. అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే మనం చెప్పుతామే కానీ మనలో ఏమి లేదంటే విశ్వాసం. నీ జీవితంలో ఉన్న కొండ వంటి పరిస్థితులు నిన్ను అడ్డగించుచు నీకు ఎదుగుదల రాకుండా, నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా, నీ జీవితంలో దీవెనలు రాకుండా, ప్రతి విధమైన ఆశీర్వాదపు మేఘమును అడ్డువేస్తున్న కొండ ఏదైనప్పటికీ నువ్వు విశ్వాసముతో నీ తండ్రి యొక్క చిత్తమును నువ్వు గ్రహించి, నీ తండ్రి ఆమోదం ఇచ్చిన ఆ మాట, దేవుడు ఆర్డర్ ఇచ్చేశాడు, నువ్వు ఆ ఆర్డర్ నువ్వు పలకడం ప్రారంభించిన వెంటనే ఈ యొక్క దినాల్లో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో నూతనమైన విడుదల నువ్వు అనుభవించడం ప్రారంభించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో నువ్వు ఒక ప్రకటన ప్రకటించాలి. నువ్వు ఒక విశ్వాసముతో నువ్వేం చేయాలంటే ఒక ప్రకటన నువ్వు ప్రకటించాలి. దయచేసి మనందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటుగా ఆలోచించద్దు, ఎవరు అటు ఇటుగా ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఏది అయిపోలేదు. దయచేసి అందరూ మనం ఒకసారి కళ్ళు మూసుకుందాం. మీరు ప్రార్థన చేయమని నేను అడగట్లేదు, మీరు నించోవాలంటే నించోండి, కూర్చోవాలంటే కూర్చోండి, అది విషయం కాదు. కానీ మీరు ఈ యొక్క సమయంలో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రకటనలు చేయడం ప్రారంభించండి. స్టార్ట్ డిక్లేరింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క వాగ్దానములు పలకడం కాదు, చెప్పడం కాదు, ప్రకటించడం ప్రారంభించు. ఇదిగో నా కుమార్తె యొక్క జీవితాన్ని దేవుడు ఈ సంవత్సరం దీవించబోతున్నాడు. ఇదిగో నా ఆర్థిక పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఇదిగో నా రోగమును యేసు నామములో ఇదిగో యేసయ్య నన్ను స్వస్థపరచుచున్నాడు. ఇదిగో నా ముయ్యబడిన ద్వారములు యేసు ప్రభువు వారు తెరుచుచున్నారు. ఇదిగో నా యొక్క జీవితంలో ప్రతి అడ్డులను దేవుడు తొలగించుచున్నాడు అనే విశ్వాసముతో ప్రకటన ప్రకటించడం ప్రారంభిద్దాం. మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మీ మట్టుకు మీరు ఎక్కడికి రాలేదు, మీరు ఎక్కడ ఉన్నారంటే, ఈ మాటలు వింటున్నారంటే దేవుడికి మీ ఎడల ఒక ఆలోచన, ఒక ఉద్దేశం ఉంది. మీరు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తూ అనేకమైన దినములుండి, నెలల నుండి ప్రార్థన చేస్తూ వేచి ఉంటూ అయ్యో ఇంకా మార్పు లేదే, అయ్యో ఇంకా మార్పు రావట్లేదే, ఏమి రావట్లేదే అనే ఆలోచనతో తలంపుతో నువ్వు ఉన్నావేమో. కానీ రాత్రి వేళ సమయంలో ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధానములో నువ్వు కూర్చోండి, నువ్వు ప్రకటించడం ప్రారంభించినప్పుడు, నువ్వు డిక్లేర్ చేయడం ప్రారంభించినప్పుడు, ఇదిగో దేవుని యొక్క అభిషేకము నీ మీదకి దిగి వచ్చుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ముయ్యబడిన ద్వారములను యేసు తెరుచుచున్నాడు. రోగములతో ఉన్న వారిని యేసు స్వస్థపరచుచున్నాడు. ముయ్యబడిన ప్రతి మార్గములను యేసు తెరుచుచున్నాడు. నష్టములో, వేదనలో, దుఃఖములో ఉన్న ప్రతి కుటుంబమును దేవుడు దయచేయుచున్నాడు. ముయ్యబడిన ప్రతి గర్భఫలములను యేసు ప్రభువు వారి రాత్రి వేళ సమయంలో తెరుచుచున్నాడు.